వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అధికారం ఒక్కసారి నెత్తికెక్కితే నశాలానికి అంటుకుంటే ఆ మత్తు చాలా ప్రమాదకరం. మందుబాబుల కంటే డేంజర్గా మారతారు అధికారంలో ఉన్న అధికారం మదాంధులు. అధికారాన్ని కోల్పోతే ఎలా ఉంటుంది? ఏమైనా మాట్లాడతారు, ఏమైనా చేస్తారు. జస్ట్ మందుబాబుల్లాగే. ప్రొహిబిషన్లో మందు దొరక్క మందుబాబులు ఎంతగా అల్లాడిపోయారో మనకందరికీ తెలిసిందే. అది అప్పటి మాట అయినా ఇప్పటికీ చాలామందికి గుర్తుండే ఉంటుంది. సేమ్ టు సేమ్ ఆ ప్రొహిబిషన్లో ఉన్న పరిస్థితినే ఇప్పుడు గులాబీ నేతలు ఎదుర్కొంటున్నారు. అధికారాన్ని కోల్పోయారు, అధికారం కావాలంటూ నానా రకాలుగా యాగిలు చేస్తున్నారు. అధికారం కోసం ఏమైనా మాట్లాడుతున్నారు, ఎలాంటి కామెంట్లను చేస్తున్నారు, ఎలాంటి ప్రకటన చేస్తున్నారు. వీరికి ఈ దాహం తీరనిది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలై అధికారానికి దూరమైన బీఆర్ఎస్ పరిస్థితి సేమ్ ఇలాగే ఉంది. ఓటమి తర్వాత కేసీఆర్, అదే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ సర్వాధినేత కేసీఆర్ తన ఎమ్మెల్యేలతో, తన పార్టీ నేతలతో మాట్లాడుతూ ఒక విలువైన సూచన చేశారు. 100 రోజులు ఆగుదాం, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పాలన అందిస్తుందో అప్పుడు చూద్దాం, ఆ తర్వాతే ప్రజా పోరాటాలకు దిగుదామంటూ కేసీఆర్ సూచనప్రాయంగా చెప్పారు. ఇది గౌరవప్రదమైన మాట. 100 రోజులు సరిపోదు, కానీ కేసీఆర్ ఒక హుందాగా ఒక మాట చెప్పారు. ఆ 100 రోజులు ఆగాల్సిందే. ఆ 100 రోజుల తర్వాత ఏవైనా ప్రజా పోరాటాలు చేయాల్సిందే. కానీ అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ నేతలు ఆ 100 రోజులు ఆగేలలేరు. రేపో మాపో ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, ఇక కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటూ ప్రతిరోజు ఇవే స్టేట్మెంట్లు. ఓడిపోయిన మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా, ఈ క్షణం దాకా బీఆర్ఎస్ నేతల స్టేట్మెంట్లు పడేస్తాం, కూల్చేస్తాం, మేమే అధికారంలోకి వస్తాం. రాష్ట్ర స్థాయి నేతల నుంచి గల్లీ స్థాయి నేతల దాకా గులాబీ నేతలు, ఎస్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1 నెల రోజులు ఉంటుంది, 2 నెలలు ఉంటుంది, 3 నెలలు ఉంటుంది, మహా అయితే సంవత్సరం ఉంటుంది, కూల్చేస్తాం, పడేస్తామంటూ మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇలా పేర్లు చెప్పుకుంటే చాలామంది ఉన్నారు. కానీ వీరంతా ప్రతిపక్షంగా నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలన్న ఆలోచన, అలాంటి ముందు చూపి వీరికి లేనట్టుంది. వీళ్ళ ధ్యాస, వీరి ఆలోచన ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, పడేస్తాం, రేపో మాపో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పక్కకు తప్పుకోవాల్సిందే, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా వస్తారు. వీళ్ళు ఏం మాట్లాడినా, ఏ సమావేశానికి వెళ్ళినా, ఏ సమీక్షా సమావేశంలో పాల్గొన్నా వీరి మెయిన్ టార్గెట్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, పడేస్తాం, బొంద పెడతాం, ఇదే మాట్లాడుతుంటారు. తాజాగా ఆ పార్టీ నేత కేసీఆర్ తనయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఒక సంచలన ప్రకటన చేశారు. కేసీఆర్ 100 రోజులు ఆగమన్నారు. 100 రోజులు ఆగుతాం, కానీ 100 రోజుల తర్వాత 101వ రోజు నుంచే బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బొందబెట్టే పని షురూ చేస్తుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని సాగనంపుతాం. ఇవేం మాటలు! ప్రతిపక్షంలో ఉండి 100 రోజులు టార్గెట్, ఆ తర్వాత ప్రజా పోరాటాలు. ఒకవేళ ప్రభుత్వ పనితీరు బాగాలేకపోతే ఏ ప్రతిపక్ష పార్టీ అయినా ప్రజా పోరాటాలు చేయాల్సిందే. కానీ 101వ రోజు నుంచే బొంద పెడతారట. అసలు ఏంటి కేటీఆర్ ఇలా మాట్లాడడం మరీ విడ్డూరం. మరో సమావేశంలో కేటీఆర్ మరో విచిత్రమైన వాదన చేశారు. అసలు తాము ఓడిపోవడం మంచిదేనైంది, తాము ఓడిపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఏంటో జనాలకు అర్థమైంది. ఇదేంటి, ఓడిపోవడం మంచిదైందని ఆయన స్వయంగా ఒప్పుకుంటున్నారు. ఈ మాట జనాలు చెప్పుకోవాలా, కేటీఆర్ చెప్పుకోవాలా? ఓకే, ఓడిపోయారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఈ నెల రోజుల్లోనే, 1-2 నెలల లోపలే కాంగ్రెస్ పట్ల ప్రజలకు వ్యతిరేకత వచ్చిందని కేటీఆర్ చెప్తున్నారు. మరింత తొందరపాటైతే ఎలా? కొంతకాలమైన ఆగాల్సింది కదా. కాదు, ప్రభుత్వం పడిపోతుంది, ఖచ్చితంగా కూలిపోతుంది, సమస్యలేవి లేవు, ప్రభుత్వాన్ని కూల్చడం తప్ప బీఆర్ఎస్ నేతలకు వేరే సమస్యలు లేనట్టున్నాయి. ఇక కవితక్కది మరో దారి. ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అభద్రతా భావంలో ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము కూల్చాలనుకోవడం లేదు, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది, ఇది ఎలా సాధ్యం?
రేవంత్ రెడ్డి నిజంగా ఇన్సెక్యూరిటీలో ఉన్నారా, బీఆర్ఎస్ నేతలే అభద్రతా భావంలో ఉన్నారా? ఇది కవితకు బాగా తెలుసు. కానీ ఈమె మాట్లాడిన మాటల్లో కూడా ప్రభుత్వం పడిపోతుంది. ఏ నల్గొండ వాళ్ళు, ఏ ఖమ్మం వాళ్ళు ఎవరో ఒకరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడేస్తారు. ఇది బీఆర్ఎస్ నేతల వాదన. కేసీఆర్ మాటకు విలువెక్కడుంది? కేసీఆర్ 100 రోజులు ఆగమన్నారు కదా, ఎక్కడాగారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచే కూల్ చేస్తాం, పేల్చేస్తాం, పడేస్తాం, బొంద పెడతాం. ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ స్టైల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి వేదికగా మాట్లాడుతూ, నా ప్రభుత్వం కూలిపోవడానికి, నా ప్రభుత్వాన్ని కూల్చేయడానికి ఇదేమన్నా కాళేశ్వరం ప్రాజెక్టా అంటూ కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆయన ఉదాహరణకు చెప్తూ, కాళేశ్వరం ఉఫ్మంటే ఊగిపోయింది, కానీ నా ప్రభుత్వం చాలా స్థిరమైంది, దాని జోలికి వస్తే బొంద పెడతామంటూ కామెంట్ చేశారు. ఎస్, వాళ్ళు బొంద పెడతామంటున్నారు, వీళ్ళు బొంద పెడతామంటున్నారు. కానీ వాస్తవికంగా ఆలోచిస్తే ప్రభుత్వాన్ని కూల్చడం అంత ఈజీనా? ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతున్న టైంలో వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైనా బీఆర్ఎస్ వాళ్ళకు చిక్కుతారా? ప్రభుత్వాన్ని కూల్చడం బీఆర్ఎస్కు అంత ఈజీనా? ఇదేమన్నా నిజంగా కాళేశ్వరమా? ఇప్పటి పరిస్థితుల్లోనైతే బీఆర్ఎస్కు అంత సీన్ లేదు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వైపు వెళ్ళే ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. బీఆర్ఎస్కు నిజానికి తెలంగాణ ప్రజలు గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు ఇచ్చారు. ఆ గౌరవప్రదమైన సీట్లతో మంచి హుందాగా, ఒక మంచి ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ తప్పిదాలను ఎత్తి చూపితే ప్రజలు హర్షిస్తారు. ప్రజల వైపు నిలబడి పోరాడితే హర్షిస్తారు. కానీ ఏ సమీక్షా సమావేశానికి వెళ్ళినా, ఏ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నా పై స్థాయి నుంచి కింది స్థాయి నేతలు, గల్లీ స్థాయి నేతలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేస్తాం. నిజంగా ఇది ప్రజలు హర్షిస్తారా? సమస్యల మీద పోరాడండి, సమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపండి. కానీ కొడేస్తామంటే ఎలా అవుతుంది? ముందు మీ పార్టీ ఎమ్మెల్యేలు, మీ పార్టీ నాయకులు జారిపోతున్నారు. వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది.